యొక్క ప్రత్యేకత కీర్తన 117 అధ్యాయం బైబిల్లోనే అతి చిన్న అధ్యాయం. సామ్ 117 ఎన్ని వచనాలు ఉన్నాయి? 2 వచనాలు మాత్రమే. చూడడానికి చిన్న కీర్తన అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న సత్యము చాలా లోతైనది, గంభీరమైనది. ఒక భక్తుడు ఈ కీర్తన గురించి ఇలా అన్నాడు, ద ప్రొఫండిటీ ఆఫ్ ది సామ్ అవుట్ డిస్టెన్సెస్ ఇట్స్ సైజ్ అన్నాడు. అంటే ఈ కీర్తన చిన్నగా కనిపించినప్పటికీ కూడా గంభీరమైన, లోతైన, శ్రేష్టమైన సత్యం ఇందులో దాగి ఉంది అన్నాడు అన్నమాట. ఈ కీర్తనను మనం గమనిస్తే ఒకే వచనంలో 3 సార్లు భక్తుడు దేవుని స్తుతించండి, కొనియాడండి అని చెప్పి ఆజ్ఞిస్తున్నాడు. చూడండి, 2వ వచనం 3 సార్లు అంటాడు ఈ మాట. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడండి, యెహోవాను స్తుతించండి అంటున్నాడు. 3 సార్లు ఒకే ఆజ్ఞిస్తున్నాడు అన్నమాట. ఆయన స్తుతించండి, ఆయన కొనియాడండి, ఆయన స్తుతించండి. ఎందుకండి అన్నిసార్లు చెప్తున్నాడు అని అంటే, ఇంగ్లీష్లో అంటారు రెపిటేషన్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఫసిస్. అంటే ఏదన్నా విషయం పదే పదే చెప్తున్నాడంటే అది ఎంత సీరియస్సో మనము అర్థం చేసుకోవాలని. ఒక చిన్న కీర్తనలోనే ఒకే వచనంలోని 3 సార్లు ఒకే చెప్తున్నాడు, దేవుడిని మీరు స్తుతించాలి. అసలు దేవుడు మనల్ని సృష్టించిందే ఎందుకంటే అంటే మన ద్వారా ఆయనకు ఘనత రావాలని. తన మహిమ నిమిత్తము ఆయన మనల్ని సృజించాడండి. దేవుడు మానవుడిని ప్రత్యేకంగా తయారు చేశాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆయన తెలుసుకునే జ్ఞానం, హృదయాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమించే హృదయం, మనసునిచ్చాడు, ఆయనకు లోబడే మనసు. జంతువులకి మనకి తేడా ఏంటండి అంటే జంతువులు కూడా జ్ఞానం ఉంది, కానీ వాటి సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు. అవి మామూలుగా బ్రతుకుతున్నాయి అంతే. కానీ మానవుడికి దేవుడు ప్రత్యేకమైన విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు బైబిల్స్ ఓపెన్ చేస్తాం, చదువుతున్నాం, మాటల్ని అర్థం చేసుకుంటున్నాం. దేవుని గురించి అర్థం చేసుకునే ఆ జ్ఞానాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. అయితే మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు నాకు వద్దు అనుకున్నాడు అనమాట. మనం కూడా అలాంటి వాళ్ళమే. కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి దూరస్తులైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకొని మన కళ్ళు తెరిచి ఆయన గురించి మళ్ళీ మనకు నేర్పిస్తూ ఆయన ప్రేమ ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన ఎంత కీలకమైనాడో, ఆయన ఎంత గొప్ప రక్షకుడో ఇవన్నీ మనకు అర్థం చేయిస్తూ మనసారా ఆయన్ని తిరిగి స్తుతించడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అసలు దాన్ని బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలన్నమాట. మన కళ్ళు తెరిచాడు, ఇదేనో మనకు నేర్పిస్తున్నాడు. సో ఈ కీర్తన మన జాగ్రత్తగా గమనిస్తేనండి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రథమంగా 3 కారణాలు మనం చూస్తున్నాం. ఎన్ని కారణాలు? 3 కారణాలు. ఈ 3 కారణాలు మనం అర్థం చేసుకొని దేవుని మనం మనసారా స్తుతిద్దామండి. అసలు ఆరాధన అంటే ఏంటండి అని మీరు అడిగితే, చూడండి, మనం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, 2 వర్తమానాలు వింటాం. మొదటి వర్తమానాన్ని ఏమంటామంటే ఆరాధన వర్తమానం అంటాం. 2వ వర్తమానాన్ని బలవర్తమానం అంటాం. ఏంటంటే ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే, మొదటి వర్తమానంలో ఎక్కువగా దేవుని గురించి అర్థం చేసుకుంటాం. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన శక్తిని అర్థం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప సిలువ త్యాగాన్ని మనం అర్థం చేసుకుంటాం. 2వ వర్తమానంలో మనం ఏ రీతిగా జీవించాలి, ఆయన మన దగ్గర నుంచి కోరే జీవితం ఎలాంటిది అన్నది మనం అర్థం చేసుకుంటాం. చూడండి, ఈవెన్ పౌలు భక్తుడు రక్షింపబడిన రోజున దేవుణ్ణి 2 ప్రశ్నలు అడుగుతాడు. దేవా, నువ్వు ఎవరివి? నేనేం చేయను అంటాడు. నిజానికి ఆ 2 ప్రశ్నలు బట్టే ఈ 2 వర్తమానాలు డిజైన్ చేయబడ్డాయి. నువ్వెవరివి అన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేదే మొదటి వర్తమానం. ప్రభువుని గురించి అర్థం చేసుకుంటాం, హూ ఆర్ యూ లార్డ్. రెండో ప్రశ్న ఏంటి? నేనేమి చేయాలి, నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, అది 2వ వర్తమానం మనకు నేర్పిస్తుంది. సో దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు కూడా ఈ 2 ప్రశ్నలతో రావాలి. దేవా, నువ్వెవరివి, నేనేమి చేయాలి. మీకు కావాలంటే మీరే చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము ఈ 2 ప్రశ్నలు పౌలు భక్తుడు అడుగుతాడు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 8
8, 9, 10 వచనాలు చూడండి. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పాను. సో మొదటి ప్రశ్న ఏమన్నాడు? నీవెవడవని అతన్ని అడిగారంట. దేవుణ్ణి అడిగాడు, నువ్వెవరివి? అసలు అక్కడ సీన్ ఏం జరిగిందో మీరు చెప్పగలరా? ఈయన దమస్కన పట్టణానికి దేశప్రభు నమ్ముకున్న వారిని హింసించడానికి గుర్రం మీద స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. సౌలు, పౌలుగా మారకముందు ఆయన పేరేంటి? సౌలు. దడ స్వారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు ఆయన్ని గుర్రం మీద నుంచి కింద పడేశాడు అనమాట. ఆయన కళ్ళు కనిపించలేదు, గొప్ప వెలుగు చూశాడు అన్నమాట. ఆయనకు అర్థమైపోయింది ఏం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఆయన ఒక స్వరం వింటాడనమాట, సౌలా సౌలా అని చెప్పి ఆయన పిలుస్తాడు. నువ్వెవరివి అని అడుగుతాడు ఫస్ట్. అప్పుడు నీవు హింసిస్తున్న నజరేయుడగు యేసుని చెప్తాడు. రెండో ప్రశ్న అంటాడు, నేనేమి చేయాలి? ఎక్కడ అది 10వ వచనం చూడండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవాలని అడుగా. ప్రభువు నువ్వు, నేను ఇప్పటివరకు ఎవరో అనుకున్నాను, కానీ నువ్వు నా ప్రభువువి, యు ఆర్ మై లార్డ్. నేనేం చేయను, నేను నీ దాసుని, చెప్పు, సెలవిమ్ము. సో ఈ 2 ప్రశ్నలు ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యం అండి. సో 2 వర్తమానాలు విన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే, మొదటిది ప్రభువా నువ్వెవరివి నాకు తెలియజేయి, రెండోది నేనేమి చేయవలను. ఆ 2 ప్రశ్నలకు జవాబుగా 2 వర్తమానాలు చెప్తాం అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు 2 వర్తమానాలు చెప్తాము? అయితే ఈ కీర్తన మనం ధ్యానించినప్పుడు కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి, దేవా నువ్వు ఎవరు నాయన, నీ గురించి నాకు తెలియజేయి తండ్రి. నిజానికి జీవితంలో క్రైస్తవులంగా అండి, విశ్వాసులను చెప్పుకున్న మనకు మన దేవుని గురించి మనకు తెలియాలన్నమాట. సో 3 విషయాలు మనం ప్రాముఖ్యంగా ఈ భాగంలో ధ్యానిస్తున్నాం. అప్పుడే నిజంగా ఆయన గురించి లోతుగా అర్థం చేసుకున్నప్పుడేనండి హృదయంలో నుంచి యథార్థమైన ఆరాధన వస్తుంది. ఆయన్ని స్తుతించకుండా ఉండలేమన్నమాట. ఒక భక్తుడు దేవుని స్తుతించడం గురించి ఎలా వర్ణించాడు. ఇప్పుడు చూడండి, మనం ఒక నుయ్య తవ్వుతున్నాం అనుకోండి. నుయ్య ఎలా తవ్వుతారు? మనుషులు చక్కగా గుణపాలు తీసుకొని ఏం చేస్తారు? తవ్వుకుంటూ వెళ్తారు. ఆ తవ్వుకోవడం అన్నది చాలా కష్టమైన పని. ఎంతవరకు తవ్వుతారు చెప్పండి? ఎంతవరకు తవ్వుతారు? వాటర్ తగిలే వరకు తవ్వుతూనే ఉంటారు. లోతుకెళ్తారు. తీర వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? వాటర్ పడింది, జలం పడింది, వాటర్ కనపడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ నీళ్ళని తీసుకుని తాగుతారు. రుచి చూస్తారు, బా మంచి నీరు పడిందండి అని చెప్పి ఎంతో సంతోషిస్తారు. వావ్ అని చెప్పి అందరూ కలిసి ఒక గొప్ప సంతోషంగా గడుపుతారనమాట. సేమ్ థింగ్ ఆరాధనలో కూడానండి, వాక్యంని మనం తవ్వుతాం. ఎంత లోతుకి వెళ్తామంటే దేవుని యొక్క కృప ఏంటో అర్థం చేసుకుంటాం, అది తాగుతాం, రుచి చూస్తాం, అంతే సంతోషంగా దేవుని మనం స్థుతులు చెల్లిస్తాం. మనకు నుయ్యి అనుకుంటున్నా కానీ అనుకుందాం, ఒక బంగారు ఉన్న గనిని తవ్వుతున్నారనుకోండి. బంగారం ఉంది, ఆ గనిని తవ్వుతున్నారు. ఎంత లోతులు తవ్వుతారు చెప్పండి? బంగారం ఎక్కడ పడితే దొరుకుతుందా? కాలంలోనూ తుప్పల్లోనూ అట్లా దొరుకుతూ ఉంటుందా? బంగారం ఎక్కడ దొరుకుతుంది? గని తవ్వాలి, ఎక్కడో డీప్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఏం చేస్తారు? తవ్వుతారు, లోతుకి వెళ్తారు. తీర వెళ్ళిన తర్వాత అక్కడ నీకు బంగారం తగులుతూ ఉంటుంది అన్నమాట. ఒక రాయిలా ఉంటుంది, దాన్ని పట్టుకొని పైకి వస్తారన్నమాట. పైకి వచ్చి అబ్బా బంగారం దొరికింది అని చెప్పి దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తారు కదా. ఆరాధన అంతే. వాక్యంలో యు గో డీప్, వెళ్తాం. ఆయన కృపను అర్థం చేసుకుంటాం, ఆయన విశ్వాస్యతను అర్థం చేసుకుంటాం, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని బయటకు వచ్చి దేవుణ్ణి నోరు తెరిచి ఏం చేస్తాం? స్థుతులు చెల్లిస్తాం. అది ఈ మొదటి వర్తమానంలో జరిగేదండి. చూడండి, వాక్యం వినకుండా దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎంతో అజ్ఞానం. ఆ బంగారం విలువ ఏంటో కూడా నీకు తెలియకుండా దేవానికి స్తోత్రం, హల్లెలూయా, నీకెన్నో వందనాలు అంటే అదంతా పైన ఆరాధన. అందుకోసం ప్రభు అంటున్నాడు, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయం ఎలా ఉంది? నాకు దూరంగా ఉందన్నమాట. నువ్వు అనుభవించట్లేదు, రుచి చూడలేదు మీరు నన్ను, అయినా పెదాలతో ఏదేదో పైన ఆరాధిస్తున్నారు. అలాంటిది నాకు ఇష్టం లేదు అంటున్నాడు అనమాట. సరే, ఈ కీర్తన 117 అన్న గనిని మనం చూద్దాం. ప్రభుని గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఈ భాగంలో? మొట్టమొదటిది, ఆయన అందరికీ దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతులు చెల్లించాలి. సో మొట్టమొదటిది ఏంటంటే, దేవుని గురించి ఇక్కడ రాసుకున్న మాట, ఆయన అందరికీ ఏంటండి? దేవుడు, అందరికీ ఆయన ప్రభువు కాబట్టి మనం మన స్తుతులు చెల్లించాలి. ఎలా చెప్పారు అంటే ఇక్కడ చూడండి 2వ వచనం, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడు. చూడండి, ఇక్కడ 2 పదాలు మనం చూస్తున్నాం. సమస్త అన్యజనులారా అంటున్నాడు,
సర్వజనం. ఎందుకు సర్వజనం అంటే? పుట్టిన ప్రతి మనిషి. సమస్తానుజనులారా అంటే ప్రతి మనిషి కూడా. ఆ రెండు పదాలు ఎందుకు వాడుతున్నాడంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ కీర్తన ఏ దేవుని గురించి ప్రస్తావిస్తుందో ఆ దేవుణ్ణి మీరేం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే నీకు దేవుడు. ఇంతకీ ఏ దేవుని గురించి రాయబడిందండి అంటే కీర్తన 117 మొదటి వచనం చూడండి. యెహోవా కృప మన ఎడల హెచ్చగా. యెహోవా మన దేవుడు. మన దేవుని పేరు ఏంటి చెప్పండి? యెహోవా. చాలామందికి యెహోవా అంటే ఏంటో అర్థం కాదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తనని మానవుడికి పరిచయం చేసుకోవడానికి ఆయన ఉపయోగించిన పేరు ఏంటంటే యెహోవా. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మనకి ఏం కనపడుతుంది అండి? యెహోవా, యెహోవా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. యెహోవా నా పేరు కనపడుతుంది. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు ఏం చేశారంటే ఆ యెహోవా నా పేరును వివరించాడు. యెహోవా అన్న మాటకి అర్థం ఏంటంటేనండి, సింపుల్గా చెప్తున్నాను, త్రియేక దేవుని నామం. చెప్పండి. ఒకే దేవుడు, మనం నమ్మే దేవుడు ఒకే దేవుడు. కానీ ఎంతమంది ఉన్నారు అందులోనే? ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధ. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళందరి గురించి కూడా యెహోవా అని పదాన్ని ఉపయోగించారు. యెహోవా అని వెంటనే మన మైండ్లో వచ్చేయాల్సింది ఎవరంటే నేను తండ్రి గురించి మాట్లాడుతున్నాను, కుమారుని గురించి మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాను. ఇది మీరు ఎలా చెప్పారండి అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యెహోవా అన్న నామాన్ని ఎలా వివరించాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన ఒక నామములో బాప్తిస్మం ఇమ్మని చెప్పాడు. చూడండి ఏ నామం అది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిస్మం. చూడండి, నామము అంటున్నాడు, నామాలు అంటలే. ఏమంటున్నాడు? నామము. యెహోవా ఆయన నామము. ఆ నామాన్ని గురించి వివరిస్తూ అంటున్నాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. ఒకే నామము. ఆ ఒకే ఒక్క నామము యెహోవా అన్న నామాన్ని మనం స్తుతిస్తూ ఆ ప్రభువుని, దేవా నువ్వే నా దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆయన మాత్రమే దేవుడు కాబట్టి సర్వజనములు కూడా ఆయన స్తుతులు చెల్లించాలి. యేసు ప్రభు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ప్రభువుల్లో ఒక ప్రభువు కాదు. ఆయన ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకే ఆయన ప్రభు. ఆయన మాత్రమే దేవుడు. నిర్గమకాండంలో మనం 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొదటి ఆజ్ఞ మనం చూస్తాం, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేళ్ల ఎందే కానీ ఏ రూపాన్నైనా మీరు చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. నేను మాత్రమే దేవుడు అని అంటున్నాడు. ఎస్, హీ అలోన్ ఇస్ గాడ్. ఆయన మాత్రమే దేవుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఆయన ఎంత రోషంతో చెప్తాడో చూడండి, ఆయన మాత్రమే దేవుడని. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలు, ఆ మాట ఏముందండి? నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయుడు అంటే రెండోవాడు లేడు, అద్వితీయుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఇదే మాట కీర్తనలో కూడా ఉండొచ్చు. చూడండి, కీర్తన 86వ అధ్యాయము 8వ వచనం, సామ్ 86 వర్స్ 8. ప్రభువా నువ్వు మహాత్మ్యము గలవాడవు, నీవే అద్వితీయ దేవుడు. సో మన దేవుడు ఎవరు చెప్పండి? అద్వితీయ దేవుడు. ఇలాంటి పదాలు వాడాలి మనం ఆరాధించేటప్పుడు. దేవా నువ్వు అద్వితీయ దేవుడు అంటే నువ్వు మాత్రమే దేవుడు, సర్వజనములకు నువ్వు మాత్రమే దేవుడు. మనం అపోస్తల కార్యంలో చూస్తే యేసు ప్రభుని గురించి ఒక మాట ఉంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. మీరు బయటకు వెళ్తే ఆ వచనం కూడా రాసాం, బయటన పెయింటింగ్ చేయించాం అనమాట. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికీ. ఎక్కడ రాస్తుంది తెలుసా ఆ వచనం? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 36. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అందరూ ఆయన ఎందుకండి స్తుతించాలి అంటే ఆయన అందరికీ ప్రభువు కాబట్టి.
యేసుప్రభు ఆయన జన్మించినప్పుడు కూడా దూతలు వచ్చి చెప్తారు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయను. ప్రజలందరికీ అన్నాడా, లేకపోతే అమెరికా వాళ్ళకే అని అన్నాడా? లేదు, ప్రజలందరికీ. ఎందుకండి అంటే ఆయన అందరికీ, ఆయన దేవుడు కాబట్టి, ప్రభువు కాబట్టి అందరికీ తెలియజేస్తారనమాట. కానీ ఈ లోకంలో కొంతమంది యేసుక్రీస్తుని నమ్మరు. ఆయన దేవుడు కాదండి, ఆయన ఒక మనిషేనండి, ఆయన కూడా ఒక మహాత్ముడండి. మా మా ప్రిన్సిపల్ ఒక ఆయన ఉన్నాడు. ఒకసారి ఆయన్ని స్టేజ్కి క్రిస్మస్కి చేయడం గ్రీటింగ్స్ ఇవ్వండి అంటే, యేసుక్రీస్తు పెద్ద వట వృక్షం అండి అని అన్నాడు అనమాట. అంటే ఏంటో కూడా మాకు అర్థం కాలేదు కాసేపు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ యేసయ్య గురించి బైబిల్ చెప్తుంది, ఆయన అందరికీ ప్రభువు. ఆయన ఆ మాటను బట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలన్నమాట. ఒకానొక టైం వస్తుందండి, బైబిల్లో ఒక మాట ఉంది, ఇప్పుడు ఆయన్ని నిరాకరించిన వాళ్ళు కూడా అంటే పరలోకమందున్న భూమి మీదను భూమి కింద ఉన్న వాళ్ళు కూడా ప్రతి మోకాలు యేసు నామాన్న వంగుతుందట. ప్రతి నాలుకయు ఆయన మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునే రోజు వస్తుందంటండి. ప్రతి ఒక్కరు ఆయన నామాన్న వంగి ఆయన్ని స్తుతులు చెల్లిస్తారనమాట. సో మొట్టమొదటి పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే, యేసయ్యని ఎందుకండి ఆయన స్తుతించాలి అంటే, ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఆయన అందరికీ దేవుడు. అందుకోసం అంటున్నాడు, సమస్త జనులారా ఆయన స్తుతించండి, సర్వ జనులారా, సమస్త అన్యజనులారా ఆయన్ని స్తుతులు చెల్లించండి. నేను యెహోవా అన్న పేరు గురించి గత వారం కొంచెం కొత్త విషయాలు చెప్పాను. అదొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా అంటే అర్థం ఏంటి? ఆయన పేరు గురించి కీర్తన 135వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన పేరు అంటే మనోహరం అంట. ఎక్కడ ఉంది చూడండి, కీర్తన 135వ అధ్యాయము రైట్ 3వ వచనం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామము కీర్తించుడి, అది మనోహరం. మనోహరం అన్న మాటకు అర్థం ఏంటో చెప్తున్నా, గుర్తుందా మీకు? మనోహరం అంటే సువాసన. అంటే ఆయన గురించి అర్థం చేసుకుంటే ఆ సువాసనకే మనం ఆకర్షింపబడిపోతాం అనమాట. అంత గొప్ప దేవుడు ఆయన, అంత మధురం ఆయనలో ఉందా. ఆయన ఎందుకు నిరాకరిస్తున్నారంటే ఆయన ఇంకా రుచి చూడలేదు. ఆయన యొక్క సువాసన ఏంటో నీకు సరిగ్గా తెలియదు కాబట్టి ఆయన నువ్వు నిరాకరిస్తున్నావు. యెహోవా దేవుడు, త్రియేక దేవుడు, ఆయన్ని అర్థం చేసుకుంటే ఆయన పరుగున ఆయన దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా రోడ్డు మీద ఏదైనా మంచి వండుతున్నారు అనుకోండి, బజ్జీలు ఏవో వేస్తున్నారు, బయటికి మంచి స్మెల్ వస్తుంది అనుకోండి, రోడ్డు మీద వెళ్ళి ఒకళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఏదో మంచి స్మెల్ వస్తుందండి అని చెప్పి అవసరం బండి ఆపి వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఆ స్మెల్ వారిని ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. అలాగే దేవుని నామం అంటండి ఎంత మనోహరం అంటే ఆయన గురించి అర్థం చేసుకుంటే ఆకర్షింపబడిపోతాం అంటండి. ఆయన నామాన్ని గురించి మనం బాగా అర్థం చేసుకునేది ఎక్కడంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో, ఎక్సోడస్ చాప్టర్ 15, అక్కడ దేవుని నామాన్ని గురించి ఉన్న లోతైన విషయాలు కొన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. సో యెహోవా అంటే ఎవరంటండి? యుద్ధశూరుడు. ఆయనతో ఎవ్వరూ పోరాడలేరన్నమాట. ఫరో ఆయనతో పోరాడలేడు, ఓడిపోయాడు. మనం కూడా ఒకసారి ఒకనొక టైంలో ఆయనతో పోరాడిన వాళ్ళమే. యేసుప్రభు దేవుడు కాదండి, నేను ఆయనకు లోబడినండి అని చెప్పి ఆయనతో పోరాడిన వాళ్ళవే. కానీ ఆయన యుద్ధశూరుడు. ఆయన దగ్గర మనం ఓడిపోయామన్నమాట. వచ్చేసాం ఆయన దగ్గరికి, లొంగి ఆయన దగ్గరికి వచ్చేసాం. ఆయన అంత యుద్ధశూరుడు, ఏ శత్రువు కూడా ఆయన ముందు నిలవలేడు, సర్వశక్తిమంతుడు. ఇంకా కొంచెం అలాగా కిందకి వెళితే 11వ వచనం చూడండి, ఆయన గురించి ఇక్కడ ఏం రాస్తుందో. యెహోవా వేల్పులో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజడు, అద్భుతములు చేయడు. ఇక్కడ 2 మాటలు మనకు కనబడతాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము లేని పవిత్రుడు ఆయన. అంతేకాకుండా ఆయన అద్భుతములు చేయవాడు. సో ఆయన యుద్ధశూరుడు, అద్భుతములు చేయవాడు, ఆయన ఎంతో పరిశుద్ధుడు. కొంచెం కిందకి వెళ్తే 18వ వచనం చూడండి, ఆయన పేరు గురించి ఇంకేం రాస్తుందో. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టెదవు
నిరంతరమును ఏలువాడు. ఆయన ఎంతకాలం ఏళ్తాడు? ఏలడం అంటే అర్థం ఏంటి? పరిపాలించడం. హిజ్ రూలింగ్. ఆయన పైనుండి సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవుడు. అలాంటి దేవుణ్ణి అండి మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. సో ముందుగా ఈ కీర్తన 117వ అధ్యాయంలో మొట్టమొదటి మాట, దేవుణ్ణి మనం ఎందుకండి మనం ఆరాధించాలి అని అంటే, ఆయన అందరికీ ప్రభువు కాబట్టి, అందరికీ దేవుడు కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. కానీ ఈ పాయింట్ మనం వినిన వెంటనే అండి మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, దేవా నువ్వు దేవుడివే, నేను ఒకానొక టైంలో అసలు నిన్ను నిరాకరించాను, మరి నేను ఎలా నిన్ను నమ్ముకున్నాను? చాలామంది నిన్ను నిరాకరిస్తున్నారే, అసలు నేను ఎలాగ నిన్ను నమ్ముకున్నాను? నన్ను నీవైపు ఆకర్షించింది ఏంటి? నేను ఒకనొకప్పుడు నిన్ను దూషించినోడ్నే, మరి నీవైపు ఎలా ఆకర్షింపబడ్డాను? ఈవేళ నీ ముందు ఇలా కూర్చొని నా నోరు తెరిచి నిన్ను స్తుతిస్తున్నాను, నీ గురించి అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ ప్రత్యేకత? నాలో ఏం జరిగింది అంటే, రెండో పాయింట్ ఇప్పుడు చెప్తాడు దేవుడు. అదేంటంటే, ఆయన మన ఎడల కృపను చూపించాడు. చెప్పండి అన్నమాట. ఆయన మన ఎడల కృపను చూపించాడు. ఆ కృపే మనల్ని ఆయన వైపు ఏం చేసింది? ఆకర్షించింది. సో రెండోది, దేవుణ్ణి ఎందుకండి మనం ఆరాధించాలి అంటే, మన ఎడల ఆయన ఏం చూపించాడండి? కృప. ఎక్కడ వస్తుందండి అంటే, ఇప్పుడు చూడండి, కీర్తన 117 మొదటి వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన కృప హెచ్చైనది. చెప్పండి, ఆయన కృప ఎలాంటిదంటే అండి? హెచ్చైనది. హెచ్చైనది అంటే అర్థం ఏంటి? చాలా గొప్పది. చెప్పండి అన్నమాట. హెచ్చైనది అంటే ఏంటి? చాలా అంటే అలాగే హెచ్చైనది అనే మాటకి అసలు అర్థం ఏంటంటేనండి, అందులో చాలా బలం ఉంది. ఇప్పుడు ఆ కృప మనలాంటి వాళ్ళని ఏం చేసిందంటే, నాకు యేసయ్య వద్దు, నేను దూరం వెళ్ళిపోతాను, నాకు ఆయన ఇష్టం లేదా అని మనం దూరం వెళ్ళిపోయే మనల్ని అంటండి, ఆ హెచ్చైన కృప మనల్ని పట్టుకోనంట, మన బలం కంటే అది ఇంకా ఏంటిది? బలమైంది. కాబట్టి ఆయన వైపు మనల్ని ఏం చేసింది? ఆకర్షించేసింది, లాగేసింది అనమాట. అంత కృప నీ ఎడల నా ఎడల దేవుడు చూపించాడు. మీరే చూడండి, నీ శత్రువులు లొంగి నీ దగ్గరకు వచ్చేస్తారంటాడు. ఎక్కడంటే కీర్తన 66వ అధ్యాయం. కీర్తన 66వ అధ్యాయము, కీర్తన 66 3వ వచనం అనుకుంటా. చూడండి ఇక్కడ 3వ వచనం రండి. రైట్. ఇలాగ దేవుని స్తోత్రం చెల్లించటి ఇలాగ, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేది. అబ్బా, అదండి ఆ హెచ్చైన కృప మన జీవితంలో చేసింది ఏంటంటే, శత్రువులాంటి మనల్ని అంటండి అదేం చేసిందంట? లొంగిపోయి ఆయన దగ్గరకు వచ్చేసేటట్టు చేసింది. నాకు ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా నాన్నగారితో కుస్తీ ఆడేవాడిని అనమాట. అంటే ఫైటింగ్ చేసేది మంచం మీదే చిన్నప్పుడు బాగా. మా నాన్నగారు ఏంటంటే ఏదో బలహీనమైనట్టు, అయ్యో బా కొట్టేసామని చెప్పి కింద పడిపోయినట్టు అలాగనేవారు అనమాట. అప్పుడు మనం చాలా ఫీల్ అయిపోయాం, బాగా చూసారా ఎంత బలం వచ్చిందో నాకు అని చెప్పి ఫీల్ అయిపోయాం అనమాట. నిజానికి వాళ్ళు ఆయన నా సంతోషం కోసం అని చెప్పి ఏదో ఓడిపోయినట్టు నటించారు. కానీ ఒకనొక టైం వచ్చేది, ఆయన ఒకసారి ఏం చేసేవారంటే 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని గట్టిగా ఇలా మడతపెట్టి ఇలా పట్టుకొని, ఓడిపోయావా అని అనేవారు అనమాట. ముందనేవాడినా, నేను ఆడలేదు, నేనే ఫైట్ చేస్తానని చెప్పి గింజుకునేవాడిని. ఇంకా ఒక్కనొక స్టేజ్కి వచ్చినప్పుడు ఓడిపోయాను వదిలేండి అని అనేవాడిని అనమాట. సేమ్ దేవుడు కూడా చాలా కాలం మనం ఆయనతో పోరాడాం. నేను లోబడను, నేను రాను మందిరానికి, నాకు నువ్వు వద్దు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అలాగా తిరగబడేవాళ్ళు శత్రువులో పట్టుకున్నాడండి. దాన్ని ఏమంటారంటే ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అంటారనమాట. ఆయన ఎంత కృప ఎంత బలమైందంటే, ఎంత హెచ్చైందంటే, ఇలా పట్టుకొని లొంగి ఆయన దగ్గరకు వచ్చేటట్టు చేశాడు. సౌలు ఎలాంటివాడు చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు. క్రైస్తవులను ఎన్ని పడితే చాలు వాళ్ళు చంపేయడానికి వెళ్ళిపోయేవాడు అనమాట. చాలా యేసయ్య అంటే అసహించుకునేవాడు అనమాట. అలాంటోడు సౌలు ఎలా మారిపోయాడు చెప్పండి? పౌలుగా మారాడు. ఆయన దూషించినోడు ఆయన గురించి ప్రకటించే వ్యక్తిగా, ఆయన్ని దూషించినోడు ఆయన ప్రేమించే వ్యక్తిగా మారిపోయాడు. శత్రువు కూడా ఏమైపోతారట? లొంగిపోతారు. ఆయన కృప హెచ్చైనది. సో ఇదను
ఆ కృపను గురించి చాలా వచనాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందు నేను చాలాసార్లు కృపను గురించి వివరించాను. కొన్ని కొత్త వచనాలు, అసలు ఆ కృప యొక్క విలువేంటో నేను అన్నాను కదా, లోతుకు తవ్వితేనే ఆ మధురాన్ని మనం రుచి చూసినప్పుడే దేవుని మనం ఏం చేస్తాం, స్తుతులు చెల్లిస్తాం. ఆ కృప ద్వారా దేవుడు నా జీవితంలో ఏంటేంటి చేశాడు అన్నవి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. దయతో నాతో పాటు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. దేవుడు కృప ద్వారా మన జీవితంలో చేసిన మేలేంటి? రోమన్స్ చాప్టర్ 11:5. కృప యొక్క ఏర్పాటు చెప్పున. సో కృప ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో అందరూ ఆయన దూషించిన వాళ్ళే, కానీ అలాంటి దూషించిన వాళ్ళలో మనల్ని ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వ్యక్తిని నేను పట్టుకుంటానని చెప్పి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో వచనం చూడండి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనం. నేను కొన్ని ఎక్కువ వచనాలు చూపిస్తూ ఉంటాను, మీరు నన్ను ఫాలో అవుతూ ఉండాలి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. కృప ద్వారా దేవుడు మన జీవితంలో చేసే మేలు ఏంటో. సో మొదటిది ఏం చూసాం? కృప ద్వారా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అపోస్తల కార్యములు 18:27. ఇక్కడ కృప ద్వారా ఆయన మనకి ఏం చేశాడో చూడండి. కృప చేత విశ్వసించిన వారికి. చాలు, ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. కృప ద్వారా ఏం జరిగిందట? మనకి విశ్వాసం వచ్చిందంటండి. సో కృప చూపించి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కృప ద్వారా మనకి ఏం పుట్టించాడట? విశ్వాసం. అప్పుడు వరకు యేసు ప్రభుని అసహించుకున్న వాళ్ళకి విశ్వాసాన్ని క్రియేట్ చేశాడనమాట. చూడండి, సిలువ మీద దొంగ, అప్పటి వరకు ఇద్దరు దూషించారు. ఏమైందో దేవుడు ఒక వ్యక్తికి కృపను చూపించాడు. ఆయన వైపు చూసి అన్నాడు, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. ఏం కలిగిందయ్యా నీకు? ఏం జరిగిందయ్యా నీలో అంటే దేవుడు కృప చూపించి తనకి ఆఖరి క్షణంలో ఏమిచ్చాడండి? విశ్వాసాన్ని ఇచ్చాడు. సో కృప చేత ఏర్పాటు చేసుకున్నాడు, కృప చేత విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక 1:15. ఇక్కడ ఏం రాస్తుందో? కృప ద్వారా ఆయన మన జీవితంలో ఏం చేశాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కృప చేత నన్ను ఏం చేశాడు? పిలిచాడు. కృప చేత ఏర్పాటు చేసుకున్నాడు, కృప చేత విశ్వాసాన్ని ఇచ్చాడు, కృప చేత ఏం చేశాడంటండి? పిలిచాడు. చూడండి, దేవుని పిలుపు చాలా బలమైన పిలుపు అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరన్నా వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మనం ఒకవేళ పిలిచాం, బాబు రా అని పిలిచాం అనుకోండి, ఆడు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మన పిలుపులో ఏమి లేదు, శక్తి లేదు. దేవుని పిలుపు అంటే ఎలాంటిది తెలుసా? ఆయన ఒకటే అంటాడు, కమ్ అని పిలిచాడు అనుకోండి. ఇంతకాలం నీకు దూరంగా ఉన్నావు, నన్ను దూషిస్తూ బ్రతికావు, ఇంకా చాలా జీవితం, రా మన ఇద్దరం కలిసే బ్రతుకుతాం, నీ చేయి పట్టుకుంటాను దా అని చెప్పి ఇలా పిలిచాడంటే ఎలాంటోడన్నా తిరిగి ఆయన దగ్గరికి రావాల్సిందే. అది ఆయన పిలుపులో ఉన్న శక్తి అండి. ఇదేనో మనం ఇక్కడ కూర్చున్నామంటే మనల్ని పిలిచింది ఎవరండి? మనల్ని పిలిచింది ఎవరు చెప్పండి? ప్రభు పిలిచాడు మనల్ని. అందుకోసం మనం ఆయన దగ్గరికి, ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి కూర్చొని, లేకపోతే మనం అక్కడ కూర్చోడం ఏంటండి? మనం ఏంటండి ఆయన ఆరాధించడం? మీరు అనొచ్చు, నా పాత బతుకు మీకు ఇంకా తెలియదండి, నేనేంటి ప్రభు సన్నిధిలో మోకరించడం ఏంటండి? ఆయన మనల్ని ఏం చేశాడండి? పిలిచాడు. ఇప్పుడు చూడండి, మీరు మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తాను చూడండి. కొండ ఎక్కారు, కైలాసగిరి కొండ, చాలా ఎత్తైన కొండ, లేకపోతే ఏదో శతంధర కొండ ఎక్కారు. ఒక పెద్ద బండరాయిని పట్టుకొని ఆ పై నుంచి దొర్లించారు, తోశారు. అది ఎలా పడుతుంది చెప్పండి? దొర్లుకుంటూ చాలా స్పీడ్ మీద, అంటే డౌన్ వెళ్ళే కొలితే ఇంకా స్పీడ్ మీద కిందకి వెళ్ళిపోద్ది కదా. ఒక రాయ దొర్లుకుని వెళ్ళిపోద్ది. మీరు పైన నించొని ఆ రాయిని వద్దు ఇంకా వచ్చే పైకి దా 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 అని పిలిచారనుకోండి, వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాయి, నీ స్వరాన్ని కూడా అది వినలేదు, వెళ్ళిపోతుంది అంతే ఆ డౌన్కి. నీ పిలుపుకి స్పందించదు అది. మన బతుకు అంతేనండి. మనం రాళ్ళు, అది ఎలాగైతే దొరుకుతుందో అంత దొర్లుకుంటే నరకానికి వెళ్ళిపోతున్నాం మనం. కానీ దేవుడు అలా నరకానికి దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాం మనల్ని కమ్మని పిలిచాడు. వెళ్ళిపోతున్న మనం వెనక్కి తిరిగి ఆయన దగ్గరికి వచ్చామన్నమాట. వెనక్కి తిరిగి, అది ఆయన పిలుపులో ఉన్న శక్తి. లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో, దుర్గంధంలో, చీకట్లో
ఉన్నాడనమాట. ఆయన ప్రభు బయట నుంచని లాజరు బయటికి రా అని పిలిచాడు. అంతే. ఏం జరిగింది చెప్పండి? ఆయన నోట్లో ఉన్న శక్తి ఆ వ్యక్తిలోకి వెళ్ళి చచ్చిపోయిన శవం లెగిసి ఆయన దగ్గరికి వచ్చేసింది. అంతే. మనం అంతే. రోత జీవితంలో దేవుడికి దూరంగా గర్వంతో, అతిశయంతో, విగ్రహారంతో, స్వనీతితో ఉన్న మనల్నండి ప్రభు ఇంకా చాలు బయటికి రా అని పిలిచాడంతే. ఆ పిలుపుకి స్పందించి ఆయన దగ్గరికి మనం వచ్చాం. మత్తయి ఒకప్పుడు లేవి అన్నమాట. అతను ట్యాక్స్ కలెక్టర్, సొంకరి, మనుషుల దగ్గర నుంచి ఒక గోండాయిజం చేసేవాడు అనమాట. ప్రభు ఆ దారంట వెళుతూ ఆ మెట్ట దగ్గర కూర్చున్న లేవి వైపు చూసి అంటున్నాడు, ఏమన్నాడు? నన్ను వెంబడించు అని అన్నాడు. అంతే. అంతే. లేవి ఏం చేశాడు? మొత్తం ఆ పాత జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టి వెంబడించాడు. జక్కయ్య చెట్టు ఎక్కాడు అనమాట. జక్కయ్య చెట్టు ఎక్కింది, ఇంక చాలు, కిందకి దిగి రా, నేను మీ ఇంటికి వస్తున్నాను. అంతే. ప్రభు పిలిచాడు, జక్కయ్యని వెంబడించాడు. ఎంత జీవితం మారిపోయిందంటే, ప్రభు ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఏమైనా తీసుకుంటే నేను తిరిగి 4 గంటలు ఇచ్చేస్తాను ఆయన. తన జీవితం మారిపోయింది. అంతే. ప్రభు జక్కని పిలిచిన దేవుడు, లేవిని పిలిచిన దేవుడు, లాజరుని పిలిచిన దేవుడు, నిన్ను నన్ను కూడా ఆయన బలమైన శక్తి గల పిలుపుతో నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? పిలిచాడు. అసలు ఆ కృపను బట్టి, ఆయన పిలిచిన పిలుపుని బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలండి. ఇంకా కృప ద్వారా ఇంకేం చేశాడండి అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. చెప్పండి అన్నమాట. కృప ద్వారా ఆయన ఏం చేశాడు? మనకి నీతిమంతులుగా తీర్చాడు. చాలామందికి కృప ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. ఆ నీతిని అంటే అసలు మాట నీతి అన్న మాటని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. అసలు నీతి అంటే ఏంటండి? నీతిగా తీర్చడం అంటే ఏంటండి? మన భాషలో మనకు అర్థం అవ్వడానికి ఒక విషయం చెప్తాను చూడండి. సాధారణంగా చాలామంది ఒక పదం వాడతారు, ఏంటంటే పుణ్యం అంటారు. ఏమంటారు? అరే నువ్వు ఆ కొంచెం నాకు సహాయం చేయరా, నీకేమవుతుంది? పుణ్యం వస్తుందా అంటారు. అంటే ఏంటి అదేటో మరి నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద ఏమొస్తుంది అంటున్నారు? అదేదో వస్తుంది. ఏంటది? పుణ్యం వస్తుందిరా నీకు అంటే. వాళ్ళు ఏమంటారు అంటే, పుణ్యాలు చేసుకుంటే మనకేం వస్తుందట? మోక్షం వస్తుంది, పరలోకం వస్తుంది. పాపాలు చేస్తే నరకం. అదొక కాన్సెప్ట్. పుణ్యాలు చేస్తే మోక్షం వస్తుంది, పాపాలు చేస్తే నరకం వస్తుంది అని ఒక నమ్మకం ఉందన్నమాట జనాలకి. కానీ ప్రభు అంటున్నాడు, ఆ పుణ్యం అన్నది నువ్వు చేసే పుణ్యం కాదు, నువ్వు చేసే మంచి పనులు కాదు నిన్ను ఎక్కడికి పరలోకానికి తీసుకెళ్ళేది. ఆ పుణ్యం ఏదో చేయడానికి నేను వచ్చాను. నేను ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాను. 33.5 సంవత్సరాలు ఆయన చేసిందంటే నీతిని నెరవేర్చాడు. అది అసలైన పుణ్యం అన్నమాట. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ పుణ్యం ఏంటో మనకు దక్కుతుంది అన్నమాట. అదే మనల్ని రేపు ఉదయం పరలోకానికి తీసుకెళ్తుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చింది ఏంటంటే నీతి. 1 కొరింథీ 1:31 అండి, చాలా విలువైన వచనం. చూడండి, నీతిని గురించి అర్థం చేసుకోవచ్చు. 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. చూడండి, ఆ 31వ వచనం ఎలాగా ప్రారంభమైందంటే, అతిశయించేవాడు ఒకని బట్టే అతిశయించాలి. ఏంటి? ప్రభువును బట్టే ఎందుకు అతిశయించాలంటే, నువ్వు సంపాదించలేనిది ఆయన నీకు ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు సంపాదించుంటే నువ్వేం చేస్తావు? అతిశయిస్తావు. నేనండి సంపాదించానని చెప్పి నువ్వు అతిశయిస్తావు. కానీ ఒకటి అంటున్నాడు ఇక్కడ, అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభుని బట్టి. ఎందుకంటే అది నువ్వు సంపాదించింది కాదు, అది నీకు ఉచితంగా దేవుడిచ్చాడు. ఏంటంటే ఇచ్చాడట? పరలోకం నుంచి తీసుకొచ్చి ఇచ్చాడట. ఇప్పుడు చూడండి, ఎవరన్నా అమెరికా నుంచి వచ్చారనుకోండి, ఒక పెద్ద సూట్ కేసు వేసుకుని వస్తారు. ఆ సూట్ కేసు అందరూ చూద్దాం, ఏం తెచ్చాడరా, ఏం తెచ్చాడు, లోపలే ఉన్నాయి, పెద్ద సూట్ కేసు అంటాం. యేసయ్య పరలోకం నుంచి తీసుకొచ్చాడు సూట్ కేసు. అందులో 4 ఉన్నాయి, చాలా మనకు అవసరమైనవి. ఏంటవి? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. చెప్పండి 4 పదాలు. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఈ 4 మనకు ఎంత అవసరం అంటే, ఒకటి జ్ఞానం అవసరం. అంటే దేవుడెవరో తెలియని అజ్ఞానులకు దేవుడెవరో తెలియజేసే జ్ఞానం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యోహాను 1:18
అజ్ఞానంలో ఉన్న అనకట దేవుడు ఎవరో బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడటండి, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు. రెండోది నీతి, పరలోకానికి అర్హులుగా చేసే ఆ పుణ్యం, ఆ నీతిని మనకు అనుగ్రహించడానికి యేసయ్య ఆ నీతిని పరలోకం నుంచి తీసుకొచ్చాడు మనకి. మూడోది పరిశుద్ధత, అపవిత్రంలో ఉన్న మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి మనకు ఏం తీసుకొచ్చాడు ఆయన? పరిశుద్ధత తీసుకొచ్చాడు. నాలుగోది విమోచన, అంటే విడుదల అనమాట. అంటే ఈ పాప స్వభావం నుంచి విడిపించి, ఈ పాప లోకం నుంచి మనల్ని విడిపించి పరలోకానికి తీసుకెళ్ళిపోవడానికి విమోచకుడుగా ఆయన లోకానికి వచ్చాడనమాట. ఈ నాలుగట్లను బట్టి మనం అతిశయించకూడదు, ఎందుకంటే నువ్వు నేను ఎప్పటికీ కూడా ఈ 4 సంపాదించలేం. అది ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. అందుకోసం అంటున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాడు. దేవా, నేను సంపాదించలేని నీతి నువ్వు నాకు ఉచితంగా అనుగ్రహం. అయితే లోకంలోనండి మనుషులు ఏమనుకుంటారంటే, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం చేసే మంచి పనులే మనం ఎక్కడ తీసుకెళ్తాయి? పరలోకం అది ఎంత భయంకరమైన బోధ అంటేనండి, ఎంత భయంకరమైన బోధ అంటే, ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. పారాగ్లైడింగ్ అంటారు, తెలుసా మీకు? అంటే ఏంటి అర్థం? హెలికాప్టర్ మీద వెళ్తారు, లేకపోతే విమానం మీద వెళ్తారు, అక్కడి నుంచి జనాలు దూకేస్తారు. ఎప్పుడైనా దూకారా? దూకలేదు కదా. మా ప్రొఫెసర్ ఒక ఆయన దూకే వీడియో నాకు పంపించాడు. ఏంటి సార్ ఎందుకు వచ్చింది మనకి ఇది అని అన్నాను నేను. జాన్ నువ్వు ట్రై చేయాలన్నాడు. వద్దులేండి. ఏం చేశారంటే హెలికాప్టర్ వెళ్ళారండి పైకి, చాలా ఎత్తైన ప్లేస్, అక్కడి నుంచి దూకేశారనమాట. సపోజ్ మీరే అక్కడ నుంచి దూకారండి, దూకిన వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి? దూకిన వెంటనే దాని మీద నుంచి దూకిన వెంటనే ఏం జరుగుతుంది? చచ్చిపోతారా? కాదు, మామూలు ఫస్ట్ ఏం జరుగుతుంది? గాల్లో ఉండరు, అక్కడ జమ్మని కిందకు వచ్చేస్తారు, అంతేనా? భూమి ఆకర్షణకి ఏం చేసేస్తారు? జమ్మని వచ్చేస్తారు కిందకి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు? మీకు ఓ బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్ జిప్ జమ్మని ఓపెన్ చేయాలి. అప్పుడు లోపల నుంచి ఏం బయటకు వస్తుంది? పారాచూట్ జమ్మని వస్తుంది. వచ్చిన వెంటనే కంప్లీట్గా ఇంకా పారాచూట్ మీద ఆధారపడిపోతారు. ఇంకంతే, అది మెల్లిగా మిమ్మల్ని జాగ్రత్తగా కింద దింపేస్తుంది. మనం ఏం చేసామంటే ఆకాశం నుంచి పడుతున్నప్పుడు పక్కన మనకు కొన్ని కనిపించాయి. ఏంటి? పక్షులు. అవి ఇలా ఎగురుతున్నాయి. మీకు చాలా కోపం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ పక్షి ఎగురుతుందంటే నేను ఎగరలేనా అని చెప్పి, నాకు పారాచూట్ లేదు, గీరచూట్ లేదు, నేను ఏం చేస్తాను? ఎగురుతానండి. మీ సొంత చేతుల మీద ఆధారపడుతూ ఓ ఇలా అంటున్నారు, ఎగురుతున్నారు. పారాచూట్ మీద ఆధారపడలేదు, ఏం చేస్తున్నారు? సొంత చేతుల మీద ఎగురుతున్నారు. ఏమవుద్ది చెప్పండి? పుచ్చకాయ ఎత్తు నుంచి పడేస్తే ఏమవుద్ది? పచ్చడవుద్ది కదా. సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. మన స్వనీతి మీద ఆధారపడితే నరకానికి వెళ్ళిపోతాం, ఎందుకంటే మన స్వనీతి మనల్ని రక్షించలేదు. ఒక వ్యక్తి పారాచూట్ మీద ఎలాగైతే ఆధారపడిపోవాలో, దేవుడిచ్చే నీతి మీద మనం ఏం చేయాలంటే ఆధారపడిపోదు. దేవా, నా స్వనీతి, నా మంచి పనులు కాదు నన్ను పరలోకానికి చేర్చేవి. నువ్వు పరలోకం నుంచి తీసుకొచ్చేవే నీతిని, పరలోకం నుంచి తీసుకొచ్చేవే జ్ఞానాన్ని, పరలోకం నుంచి తీసుకొచ్చేవే పరిశుద్ధతను, పరలోకం నుంచి తీసుకొచ్చేవే విమోచనను. దాని మీద నేను సంపూర్తిగా ఆధారపడిపోతున్నాయన. నువ్వు నన్ను నీతిమంతులుగా తీర్చకపోతే నా స్వనీతి నన్ను పరలోకానికి చేర్చదు. చాలామంది అనుకుంటారండి, మనం మంచి పనులు చేసేస్తే అదే మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? పరలోకం. ఇప్పుడు చూడండి, వైజాగ్లో ఉన్న అడుక్కున్న వాళ్ళందరికీ కూడా నువ్వు చికెన్ బిర్యానీ వండించి పెట్టించావు అనుకో, ప్రభు చూసి అబ్బా ఎంత మంచి పని చేసావు, వచ్చారు పరలోకం అని తీసుకెళ్తారా? అభినందిస్తారేమో మొత్తం అందరూ, అబ్బా నువ్వు చాలా మంచోడివి, మంచి పని చేసావు అంటారేమో. కానీ ఆ మంచి పనులు మనం ఎక్కడ తీసుకెళ్దు? పరలోకానికి తీసుకెళ్ళే అంత నీతి అయితే అది కాదు. మన నీతి క్రియలంట దేవుని దృష్టిలో మురికి గుడ్డలంటండి. మనం ఎంత మంచి పనులు చేసినా మురికి చేతులతో ఏది ముట్టుకున్నా ఏమవుద్దండి? మురికి చేతులతో ఎంత ఏది ముట్టుకున్నా మురికి అవుద్ది. మనం మురుకోళ్ళం, మనం నిండా ఉన్నది పాపం, అది కడగబడాలి. ఆయన నీతి మనల్ని కప్పాలి. బైబిల్లో నీతిని వస్త్రంతో పోల్చారు. దేవుడు ఆయన నీతిని ఒక వస్త్రం వల్లే మనకేం చేస్తాడు? కప్పుతాడు. ఆ నీతి మనం పరలోకంలో ఆయన సన్నిధిలో ఉండడానికి అది మనకి సహాయం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఫైర్లోకి వెళ్ళడానికి మనిషి ఒక సూట్ ఉంటుంది, తెలుసా మీకు? ఇప్పుడు ఫైర్ మ్యాన్ అంటారు, అగ్నిమాపక సిబ్బంది. ఇల్లు తగలబడిపోతుంది, లోపలికి ఒక వ్యక్తిని రక్షించడానికి వీళ్ళు ఏం వేసుకుంటారు? ఒక సూట్ వేసుకుంటారు. ఆ సూట్ వాళ్ళని ఏం చేస్తుంది అంటే అగ్ని వీళ్ళకి తాకకుండా ఏం చేస్తుంది? కాపాడుతుంది. అలాగే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పింపబడాలి అంటే మనకు ఉండాల్సిన కవరింగ్ ఏంటంటే దేవుని యొక్క నీతి.
ఆ వస్త్రం ఉంటేనేనండి ఆయన ఉగ్రత నుంచి మనము తప్పించుకుంటాం. దేవుడు అలాంటి నీతిని ఎంత ఖరీదుకి ఇస్తున్నాడండి? ఉచితముగా, కృపచేత. సో కృపచేత ఆయన ఇస్తున్నాడు, విశ్వాసంతో దాన్ని మనము పొందుకోవాలన్నమాట. కృపచేత ఇస్తాడు, విశ్వాసంతో ఆ నీతిని అంగీకరించాలి. సో కృపచేత ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినందుకే దేవుని మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. చూడండి, కృప ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, కృప ద్వారా ఆయన మన విశ్వాసాన్ని ఇచ్చాడు, కృపచేత మనల్ని పిలుచుకున్నాడు, కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కీర్తన 86:13 నరకం నుంచి తప్పించాడు అని ఉంటుంది. చూడండి, కీర్తన 86:13, Psalm 86:13. పాతాళపు అగాధం నుండి నా ప్రాణాన్ని నువ్వేం చేసావు? సో కృప ద్వారా ఆయన చేసింది ఏంటంటే పాతాళం నుంచి మనల్ని ఏం చేశాడు? పాతాళం అంటే నిత్య నరకాగ్ని గుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి అగ్నిగుండం నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. కీర్తన 31:7 చూడండి, ఇక్కడ కృప ద్వారా ఆయన మనకి ఏం చేశాడు? Psalm 31:7, కీర్తన 31:7. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును. కృప చేత మనకేం కలుగుతుందంటే అండి, ఆనందం. మనం సంతోషిస్తున్నామంటే ఆ సంతోషం దేవుని కృప వల్ల మనం అనుభవిస్తున్నాం. ఇదేనా వాక్యం వింటున్నాం, దేవుడు ఎంతో హృదయాన్ని పులకరిస్తున్నాడు. అదంట దేవుడు మనకిచ్చిన కృప ద్వారా హృదయంలో ఏం కలుగుతుందంట అండి? సంతోషం, ఆనందం కలుగుతుందట. కృప ద్వారా ఇంకేంటంటే 2 తిమోతి 2:1, 2 తిమోతి 2:1 తిమోతితో అంటాడు కదా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృప చేత బలం. సో కృప ద్వారా సంతోషం మాత్రమే కాదు, కృప ద్వారా బలాన్ని ఇస్తున్నాడు. ఇంకొక వచనం చూద్దాం, 2 దశలోనికే 2:16, 2 దశలోనికే 2:16. కృప ద్వారా దేవుడు మనకు చేసేది ఏంటి? ఇక్కడ 2 దశలోనికే 2:16, మనలను ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును. చాలు, ఇక్కడ అంటున్నాడు కృప చేత నిత్యమైన ఆదరణ. ఎలాంటి ఆదరణ అంట? నిత్యమైన, నిజమైన, నిత్యమైన, స్థిరమైన ఆదరణ, శుభ నిరీక్షణ. నిరీక్షణ అన్న మాటకి అర్థం ఏంటంటే నా భవిష్యత్తు క్షేమమే. చెప్పండి, నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నా భవిష్యత్తు క్షేమం. ఈ లోకంలో నాకు క్షేమమే, మరణించిన క్షేమమే. అదేంటంటే పరలోకం. అంత జీవంతో కూడిన నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడనమాట. సో నిజమైన ఆదరణ, శుభ నిరీక్షణ. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన కృపను గురించి నేర్చుకున్నాం. సో ఈ కీర్తన 117వ అధ్యాయంలో ఇప్పటికీ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొత్తం 3 విషయాలు మనం నేర్చుకుందాం అని అన్నాను. మొదటిది, ప్రభుని ఎందుకు మనం ఆరాధించాలి అని నేర్చుకున్నాం. ఆయన అందరికీ దేవుడు కాబట్టి, అందరికీ ప్రభువు కాబట్టి మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. రెండోది, మన ఎడల ఏం చూపించాడు? కృపను చూపించాడు. కృప ద్వారా ఏంటేం చేశాడు ఇప్పుడు చెప్పాలి మీరు, వరుసగా చెప్పండి. కృప ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కృప ద్వారా విశ్వాసాన్ని ఇచ్చాడు, కృప ద్వారా మనల్ని పిలుచుకున్నాడు, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చాడు, కృప ద్వారా నరకం నుంచి మనల్ని రక్షించాడు, కృప ద్వారా ఆనందాన్ని ఇచ్చాడు, కృప ద్వారా మనకి బలాన్ని ఇస్తున్నాడు, కృప ద్వారా నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ మనకు అనుగ్రహం. అసలు ఈ కృపను బట్టే నేను ఇందాక చెప్పాను కదా, తవ్వాం. ఇప్పుడు ఆ వాటర్ని తీసుకొని ఆ కృప అన్న ఆ నీరుని తాగి దేవుని మనం ఏం చేయాలి? సంతోషంతో ఆయన్ని స్తుతులు చెల్లించాలి. మూడోది, ఆఖరిది, ఈ కీర్తన 117వ అధ్యాయంలో దేవుని ఇంకెందుకండి మనం ఆరాధించాలి అని అంటే ఇక్కడ మంచి మాట ఉంది చూడండి. మొదటి వచనంలోని యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచున్న. ఆ మాట ఆయన విశ్వాస్యత. సో మూడోది, మనం ప్రభుని ఎందుకు మనం ఆరాధించాలి? మన ఎడల నిరంతరము ఒకటి చూపిస్తున్నాడంట. ఏం చూపిస్తున్నాడు చెప్పడం పదం? విశ్వాస్యత. ఇంగ్లీష్లో హిస్ ఫెయిత్ఫుల్నెస్ అంటాం. విశ్వాస్యత అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. దానికి బైబిల్లోనే ఒక నిర్వచనం ఉంది. యు ఫైండ్ ద డెఫినేషన్ రైట్ ఇన్ అ వర్స్. కీర్తన
89వ అధ్యాయము, కీర్తన 89వ అధ్యాయం 33వ వచనం. సామ్ 89 వర్స్ 33. అబద్ధికుడనైన విశ్వాస్యతను విడవను. ఆ ఒక్కలైన మనకు అర్థం చేయించాలి. విశ్వాస్యత అంటే ఏంటో చెప్పండి. అబద్ధికుడనై నేను నా విశ్వాస్యతను విడవను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాస్యత ఉన్నవాళ్ళు ఏం మాట్లాడరు? అబద్ధాలు మాట్లాడరు. అంటే ఏం మాట్లాడతారు? సత్యమే. అది పాయింట్ అండి. విశ్వాస్యత అంటే ఏంటంటే సత్యాన్ని చెప్పే నమ్మకమైన, అంటే ఒక మాట ఇచ్చి నిలబెట్టుకునే సత్య స్వభావమే విశ్వాస్యత. ఒక మాట ఇచ్చి ఏం చేస్తాడు ఆయన? నిలబెట్టుకుంటాడు. అబద్ధం ఆడడు ఆయన. ఆయన మాట ఇచ్చాడంటే అది నిలబడిపోతాడు దాని మీద. ఆ సత్య స్వభావాన్ని, మాట ఇచ్చి నెరవేర్చుకునే సత్య స్వభావాన్ని విశ్వాస్యత అన్నాడు. ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడు ఆయన? నెరవేరుస్తాడనమాట. నేను దేవా నీ విశ్వాస్యతను నేను అర్థం చేసుకోవాలని ఉంది అని ప్రభుని అడుగుతున్నప్పుడు, ప్రభు నాకు ఇచ్చిన ఒక తలంపు ఏంటంటే, అసలు నేను ఇచ్చిన వాగ్దానాలు ఒకసారి చూడు అని అన్నాడు అనమాట. నిజమే, ప్రభు అసలు ఏ వాగ్దానాలు ఇచ్చాడో మనం అర్థమైతేనే కదండి ఆయన విశ్వాస్యతను బట్టి మనం ఆయన ఏం చేస్తాం? స్తుతులు చెల్లిస్తాం. నేనేం చేశానంటే ఒక్కొక్క గ్రంథాన్ని నేను చూశాను. ఓకే, యెషయా గ్రంథంలో ఆయన ఏంటంటే వాగ్దానాలు ఇచ్చాడు, క్రొత్త నిబంధనలో ఆయన ఏంటంటే మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎందుకంటే స్వభావం ఎలాంటిది? కమాన్, విశ్వాస్యత గలవాడు, అంతే కదండి. విశ్వాస్యత అంటే మాట ఇచ్చి ఏం చేస్తాడు ఆయన? నెరవేరుస్తాడు. మనం ఒక్కొక్కసారి అండి ఆయన అసలు ఏం వాగ్దానం ఇచ్చాడో సంగతి మర్చిపోతాం మనం. మరి ఇంకా ఆయనలో ఎలా ఆనందిస్తాం? మనం పని చేద్దాం, యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథంలో కొన్ని వచనాలు ఆయన మనకు చేసిన వాగ్దానాలు ఏంటో కొన్ని జ్ఞాపకము చేసుకుందాం. చాలామందికి క్రొత్త సంవత్సరంలో ఏంటి, బర్త్డేకి ఏంటి, దేవుడు కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఇచ్చిన వాగ్దానం మనం అన్నీ ధ్యానించలేం, కానీ కొన్ని వాగ్దానాలు, నేను ఒక రకంగా ఒక 30 వాగ్దానాలు రాసుకున్నాను ఇక్కడ, కానీ అన్నీ చెప్పను, కానీ కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం దయచేసి తీయండి, 26వ అధ్యాయము. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. పూర్ణ శాంతి ఇస్తాడట. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? పూర్ణ శాంతి. నువ్వు నా మీద ఆనుకో అంతే. ప్రభువా నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారని చెప్పి ఆయన మీద ఆనుకున్నావా కంప్లీట్గా, నీకు మనశ్శాంతి లేకపోయినా ఆయన నీకేమిస్తాడట? ఏమంటున్నా వాగ్దానం చేశాడు? పూర్ణ శాంతి. ఆ మాట చెప్పండి. సగం సగం శాంతి కూడా కాదట, పూర్ణ శాంతి. ఎంతో ధైర్యంతో నింపుతాడట, శాంతితో నింపి కాపాడుతాడు. అదొక వాగ్దానం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు. ఇప్పుడు చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను. ఇప్పుడు చూడండి, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రభు ఎంత క్లియర్గా చెప్తాను, నీకు తోడుగా ఉంటాను, దిగులు పడొద్దు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఆ పక్క పేజీలో మీరు చూస్తే 40వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే, బాలురు సొమ్మసిలుదురు అలయుదురు యవనస్తులు తప్పగా తొట్టు. 31 చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. ప్రభు అంటున్నాడు, నువ్వు బలహీనుడివే కానీ నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను. పక్షి రాజు వలె నేను నిన్ను బలపరుస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి, నెక్స్ట్ చాప్టర్ 43వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానం, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. ఇంకా నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను. అంటే నీ జీవితంలో శ్రమలు జలాల్లా వచ్చిన, నీ జీవితంలో శ్రమలు అగ్నిలా వచ్చిన, ఏ అగ్ని నిన్ను తాకలేదు, ఏ జలము కూడా నిన్ను ముంచలేదు. ఎందుకంటే నేను నీకు ఎలా ఉంటాను?
తోడుగా ఉంటాను. ఎంత మంచి వాగ్దానం అండి, ఎంత ధైర్యం ఇచ్చే వాగ్దానం అండి. అసలు ఇలాంటి వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని ఆయన యొక్క విశ్వాస్యతను నమ్మితే దేనికి మనం అసలు భయపడమన్నమాట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలం ఆయన నిన్నేం చేస్తాడు? తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండదు. ఆయన అంటున్నాడు, క్షామకాలం వచ్చిన, క్షామకాలం అంటే కరువు కాలం వచ్చినా నేను నిన్ను తృప్తిపరుస్తాను. క్షామకాలంలో కూడా ఆయన మళ్ళీ ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడట. ఎంతకాలం నడిపిస్తాడట? యెహోవా నిన్ను మధ్యలో వదిలేస్తాడు. అది ఏం రాస్తుందండి? నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండేది. బాబు, ఎంత మంచి శ్రేష్టమైన వాగ్దానాలు. కీర్తనల్లో కొన్ని వాగ్దానాలు చూద్దాం. కీర్తనలు 32 చూడండి. కీర్తనల గ్రంథం 32:8. ఇప్పటి వరకు యెషయా గ్రంథంలో చూసాము. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడంట మనకు ఉపదేశం ఎప్పుడు చేస్తాడు? మనకు తెలియకపోతే మనకేం చేస్తాడు? ఉపదేశం నేర్పిస్తాడు. ఇంకా నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు జీవితంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో ఆయన మనకేం చేస్తాడంటండి? బోధిస్తాడంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నేను. అదొక శ్రేష్టమైన దేవుడిచ్చిన వాగ్దానం. కీర్తన 50వ అధ్యాయం 15వ వచనం. ఐజియా 50:15. ఆపద కాలంలో నీవు నా గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచేది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆపత్కాలం వచ్చిందా, నువ్వు నా కోసం ఏం చేయి? మొర్రపెట్టు, వెంటనే నేనేం చేస్తాను? విడిపిస్తాను. అది ఆయన ఇచ్చిన వాగ్దానం. అప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు? ఇంకా మహిమపరుస్తావు. ఆయన ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం అన్నమాట. ఇంకా కీర్తన 37 కీర్తన 37:23 వచనం. కీర్తన 37:23. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే చూడండి, ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా? మన భక్తి జీవితంలో ఒకవేళ పడిపోయామనుకోండి, అక్కడ పడిపోయి ఉండమంట. దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? మనల్ని చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు ఆ స్థితి నుంచి. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. ఎందుకంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? వాట్ అ గ్రేట్ ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవా, నువ్వు మాట ఇచ్చావు, నన్ను మళ్ళీ తిరిగి లేపుతానని, నన్ను బలపరుస్తానని, భక్తుల ముందుకు సాగుపడానికి. ఇదిగో నాయన, నువ్వు మాట ఇచ్చావు కదా, నాకు సహాయం చేయంటే వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడుగా మనకున్నాడు. ఇంకా నాకు కీర్తనలో జ్ఞాపకం వచ్చిన మాటలు ఏంటంటే, కీర్తన 37:4 చూడండి. 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. మనం ఎప్పుడైతే ఆయన యందు సంతోషిస్తూ ఉంటామో ఆయన మన హృదయ వాంఛలను. యెహోవా యందు సంతోషించడం అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. నేను ఇందాక అన్నాను కదా, తవ్వుతాం. ఆయన కృపను గురించి అర్థం చేసుకుని, నాలాంటి పాపాత్మండి, ఆ బయటోడికి నాకు పెద్ద తేడా లేదండి, కానీ ఆడికి చూపించిన కృప దేవుడు నా ఎడల చూపించాడండి. నన్ను క్షమించాడండి, నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడండి, నా బ్రతుకు మార్చాడండి, నా ఎడల ప్రత్యేకమైన కృపను చూపించాడండి అని చెప్పి ఆయనలో ఎప్పుడైతే మనం ఆనందిస్తూ ఉంటామో ఆయన మన హృదయ వాంఛలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. మన హృదయంలో ఉన్న అవసరతలు ఏంటో, మన బాధలేంటో ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. మనం ఆయనలో ఏం చేయాలంటండి? ఆనందించాలంట. రిజాయిస్ ఇన్ హిస్ గ్రేస్. నీకు చూపించిన కృపను అర్థం చేసుకో అన్నమాట. అది ఆయన ఇచ్చిన వాగ్దానం. యోహాను సువార్తలో చూద్దాం కొన్ని వాగ్దానాలు. యోహాను సువార్త, క్రొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడండి. John 14:3. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను,
మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండడకు మిమ్మల్ని తీసుకుని నేను మళ్ళీ వస్తాను, మీకోసం స్థలం సిద్ధపరుస్తాను, నేను వచ్చి మిమ్మల్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాను అంటున్నాడు. అదేంటిది? అది ఆయన మనకు చేసిన వాగ్దానం. అంటే ఏంటి? ఒకరోజు ఆయన వస్తున్నాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. వాట్ అ ప్రామిస్. మన భవిష్యత్తు ఏంటో మనకి అర్థమైపోయింది అనమాట. ఓకే, నా ఫ్యూచర్ ఇదనమాట, నేను ఆయన సన్నిధిలో ఉంటాను, ఎందుకంటే యేసయ్య నాకు వాగ్దానము చేశాడు. ఒకవేళ మరణించినా లేపి మనల్ని ఆయన సన్నిధికి తీసుకెళ్తాడు అనమాట. అది ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం. అదే యోహాను 14:13 వచనం చూడండి. నాకు మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచుట దాన్ని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. సో 14 నా నామము మీరు నన్నేం అడిగినా నేను చేస్తాను. మనం ప్రార్థన చేసి ప్రభువా నాకు సహాయం చేయంటే ఆయన నామాన్న మనం ఏం అడిగినాను ఆయన జవాబు ఇస్తాడు. ఫిలిప్పీ 4:19 ఏముంటుంది? యేసుక్రీస్తులో మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. గొప్ప వాగ్దానం. గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్. సో గొప్ప వాగ్దానం ప్రభు ఇచ్చాడు. రోమా 8:28 అందరికీ తెలిసిన వచనమే. ఆయన ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుతాయి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ ద లార్డ్. ప్రభుని ప్రేమించిన వారికట సమస్తము సమకూడి మేలే జరుగుతాయి అంటండి. మేలే, అది ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం. 1 యోహాను 1:9 అందరికీ తెలిసిన వాగ్దానం ఏంటి? మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడుగా కాబట్టి ఏం చేస్తాడు? మన పాపములన్నింటినీ కూడా క్షమించి సమస్త దుర్నీతి నుండి మనని పవిత్రులుగా చేస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం అది. మనం క్షమించమని అడగడమే ప్రభు మనల్ని క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అది ఆయన ఇచ్చిన వాగ్దానం. సో మొత్తం మీద ఈ వాగ్దానాలన్నీ కూడా మనం తలపోసుకుంటూ ఉండాలి. సో చాలు. సో మొత్తం మీద ఈ దినం మనం ప్రాముఖ్యంగా 3 శ్రేష్టమైన విషయాలు మనం చూసాం ఈ కీర్తన 117వ అధ్యాయంలో. ప్రభువును మనం ఎందుకంటే ఆరాధించాలి అంటే ఆయన మాత్రమే అందరికీ దేవుడు కాబట్టి ఆయన స్తుతులు మనము చెల్లించాలి. మనం చాలా కాలం ఆయనకి వ్యతిరేకంగానే బ్రతికాం, కళ్ళు మూసుకుపోయి ఉన్నాయన్నమాట. మరి అలాంటి దూరస్తులైన మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని మన ఎడల కృప చూపించాడు. రెండవదిగా ఆయన వైపు మనల్ని ఆకర్షించుకొని లొంగేటట్టు చేసి విస్తారమైన కృప మన ఎడల చూపించాడు. భక్తుడు కీర్తన 63లో అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమం అంటాడు అనమాట. దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దెన్ లైఫ్. మనం కూడా ఆ కృపను అర్థం చేసుకుంటే నా జీవం కంటే శ్రేష్టమైనది నీ కృప నాయన అని చెప్పి ఆ కృపను బట్టి ఆయన స్తుతిస్తాం. అంతేకాకుండా ప్రభువా నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన దేవుడు, నీ విశ్వాస్యత కలిగిన దేవుడు, అనేక వాగ్దానాలు నా జీవితంలో చేశావు. ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా నువ్వు నా జీవితంలో నెరవేరుస్తున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి ఈ 3 విషయాలను బట్టి మనం ప్రభువును మనసారా స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.